కేకే కేక కాంగ్రెస్ లో కాక సీనియర్ లీడర్ కేకే పదవులు అడిగితే ఏ పార్టీ అయినా ఓకే అనాల్సిందే. అప్పుడు గులాబీ పార్టీలో గుబాళించిన కేశవరావు ఇప్పుడు కాంగ్రెస్ లోను కాల్ ఎగరేస్తున్నారు. టఫ్ కాంపిటీషన్ ఉన్నా కూడా తన ఫ్యామిలీకి పదవులు తెచ్చుకుంటున్నారు. అయితే ఒక్క ఫ్యామిలీకి రెండు పదవులు అంటూ కొందరు కాంగ్రెస్ నేతలు పెదవి విరుస్తున్నారు. కేకే కంచర్ల కేశవరావు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు సుపరిచిత నేత. ఆయన ఏ పార్టీలో ఉన్నా పదవులు సాధించుకోవడంలో ఆయనకాయనే సాటి. ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయం పీక్స్ లో ఉన్న సమయంలో బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ పదవి పొందారు. బీఆర్ఎస్ నుంచి 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా పనిచేశారు. బీఆర్ఎస్ లో ఉండగానే ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మికి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవి ఇప్పించుకున్నారు. తన కుమారుడు విప్లవ్ను కూడా బీఆర్ఎస్ హయాంలో కార్పొరేషన్ చైర్మన్ చేశారు. బీఆర్ఎస్ లో ఉన్నంత కాలం పదవులు పొందిన కేకే 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కండువా మార్చేశారు. కూతురు విజయలక్ష్మితో సహా కాంగ్రెస్ పార్టీలో చేరారు కేకే. ఇక కాంగ్రెస్ పార్టీలోనూ కేకే హవా కొనసాగుతోంది. కాంగ్రెస్ లో కేశవరావు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి పొందారు. విద్యాశాఖలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కేకే కూతురు గద్వాల విజయలక్ష్మిని మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి వరించింది. మేయర్ పదవి అలా ముగిసిందో లేదో ఇలా మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి దక్కించుకున్నారు గద్వాల విజయలక్ష్మి. దీంతో కేకే ఏ పార్టీలో ఉన్నా తన కుటుంబానికి పదవులు ఇప్పించుకుంటారన్న చర్చ నడుస్తోంది. పెద్దలు కేకే స్కెచ్లు మామూలుగా ఉండవంటూ సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు ఆయన సామాజిక వర్గం కార్యకర్తలు. మరోవైపు కేకే కుటుంబానికి 2 పదవులు దక్కడంతో కాంగ్రెస్ లోని కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న మహిళా నేతలను పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.